రైట్, ఇక మిడ్ న్యూస్ లో మరో అంశం చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని ఇక పెద్దపులి నిద్ర లేకుండా చేస్తోంది. రోజుకో రూటు మారుస్తుండడంతో దానిని పట్టుకోవడం అధికారులకు పెద్ద టాస్క్ గా మారింది. ప్రస్తుతం బౌరువాక తాడువాయి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పెద్దపులి సంచరిస్తోంది. దీంతో 11 హనుమాన్ ప్రత్యేక బృందాలు అలాగే 3 ట్రాక్వీ లైజింగ్ టీంలు కూడా పులిని పట్టుకునే పనిలో పడ్డాయి. ఇక పులిని పట్టుకునేందుకు టెక్నాలజీని కూడా అధికారులు వాడుతున్నారు. పులి సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి, అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో సాయిరామ్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో అయితే మాత్రం గత 17 రోజుల నుంచి అయితే మాత్రం మొత్తం నియోజకవర్గ ప్రజలందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని అని చెప్తున్నారు. పెద్దపల్లి ఓ పక్క నుంచి ఈ సంచారం మొత్తం కూడా 3 మండలాలు కూడా మొత్తం కలకలం రేపింది. ఏదైతే ఉందో ఏలేశ్వరం మండలం, అదేవిధంగా పత్తిపాడు మండలం, రౌతులపూడి మండలం 3 మండలాలు కూడా పెద్దపల్లి సంచారం అయితే కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మొత్తం అధికారులంతా కూడా అప్రమత్తం అయినప్పుడు కూడా గత 17 రోజుల నుంచి కూడా పులి పట్టుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పి దీనికి సంబంధించి ఈరోజు పులి అయితే మాత్రం ఇంచుమించుగా బౌరువాక సమీపంలో చిటికలకొండ రిజర్వ్ ఫారెస్ట్లో అయితే పులి ఉన్నట్టయితే మాత్రం ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పులి మెడలో ఉన్న GPS ట్రాకర్ ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మనకు ఫారెస్ట్ అధికారులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం ఇది రౌతలపూడి శంకవరం మండలాల సమీపంలో అయితే మాత్రం పులి సంచరిస్తున్నట్టయితే మాత్రం అధికారులు అయితే చెప్పారు. దీనికి సంబంధించి మొత్తం ఈ గ్రామాలు బౌరువాక మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మొత్తం కూడా పులి కదలికలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మొత్తం పక్క ఫారెస్ట్ అధికారులు, మరో పక్క రెవెన్యూ అధికారులు మొత్తం కూడా పులి ఏ వైపుగా వెళ్తుందనే దాని మీద మొత్తం కూడా నిఘా అయితే ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం ప్రస్తుతం రౌతలపూడి మండలం శంకవరం ఇంచుమించుగా శంకవరం దగ్గరగా అయితే మాత్రం ఇంచుమించుగా బరువాక రిజర్వ్ ఫారెస్ట్లో పులి ప్రస్తుతం కదలికలు ఉన్నట్టయితే మాత్రం ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా అలర్ట్ అయితే ప్రకటించారు. దీనికి సంబంధించి మొత్తం స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలందరినీ కూడా అలర్ట్గా ఉండమని, ఎవరిని కూడా బయటకు రావద్దని ఫారెస్ట్ అధికారులు మొత్తం కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మొత్తం పులి గాలింపు చర్యలుగా 11 హనుమాన్ టీములు, అదేవిధంగా 3 ట్రంక్లైజర్ టీములు రంగంలో దిగే. ప్రస్తుతం అయితే మాత్రం రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ కూడా మొత్తం ఈ 11 హనుమాన్ టీంలు కూడా మొత్తం పులి బోనులతో సిద్ధంగా ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే బహిరంగ ప్రదేశాలకు వస్తే పులిని పట్టుకుంటామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రస్తుతం పులి అటవీ ప్రాంతంలో సురక్షితంగా ఉంది. దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే పులిని మేము పట్టుకుని తీరుతామని చెప్పేసి అది ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇంచుమించుగా మొత్తం గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీనికి సంబంధించి బౌరువాక రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన ఆ ఏరియాలో పులి తిరుగుతూ ఉంది. దాని చుట్టూ ఉన్న 11 గ్రామాలకు సంబంధించిన మొత్తం ప్రజలందరూ కూడా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క పులిని ఛేదించడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి కూడా ఈ రోజు కూడా కొన్ని ఆదేశాలు అయితే మాత్రం ఫారెస్ట్ అధికారులకు ఇచ్చారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో మొత్తం టీంలు, ఫారెస్ట్ టీంలు, అదేవిధంగా హనుమాన్ టీమ్స్ అన్నీ కూడా మొత్తం ప్రొడక్షన్ మొత్తం తీసుకుని పులిని సేఫ్గా పట్టుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే కాకినాడ జిల్లా ఫారెస్ట్ అధికారులు, రాజమండ్రి జిల్లా ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా పులిని మొత్తం కూడా పట్టుకునే ప్రయత్నంలో అయితే మాత్రం ఉన్నారని చెప్పి దీనికి సంబంధించి ఈరోజు రేపు పులిని అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని సేఫ్గా పట్టుకుని ఏదైతే ఉందో వైజాగ్ జూ పార్క్ తీసుకెళ్తామని చెప్పి ఇందాక మరి కొద్దిసేపటి కింద ఫారెస్ట్ అధికారి చలపత్రం అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనా కూడా ప్రస్తుతం అది రిజర్వ్ ఫారెస్ట్లో సేఫ్గా ఉంది. దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పులి సేఫ్గా సంచరిస్తుంది. దానికి సంబంధించి ఫారెస్ట్ దాటి మైదాన ప్రాంతంలోకి వస్తే పులిని ఖచ్చితంగా పట్టుకుని తీరుతామని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా కూడా గత 17 రోజులుగా కూడా ఏదైతే ఉందో రౌతులపూడి మండలం, శంకవరం మండలం, పత్తిపాడు మండలం ఈ 3 మండలాల ప్రజలందరికీ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం పులి ఇటువైపు నుంచి వస్తుందని చెప్పేసి భయపడుతున్న పరిస్థితి ఉంది. ఓ పక్క ఫారెస్ట్ అధికారులు మొత్తం ఆ ప్లేసుల్లో పులి సంచరిస్తున్న ప్లేస్
ప్లేస్ని మొత్తం రెడ్ జోన్గా విభజించి ఆ ప్లేస్ని ఎవరిని కూడా మనుషుల్ని ఎంటర్ అవ్వకుండా మొత్తం అప్రమత్తం చేసినప్పుడు కూడా మరో పక్క ఏవైతే ఉన్నాయో పశువుల్ని కూడా మొత్తం సేఫ్ జోన్లో పెట్టినప్పుడు కూడా మరో పక్క ఎటు నుంచి పులి దాడి చేస్తుందనే భయాందోళన అయితే మాత్రం స్థానిక ప్రజలైతే ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈరోజు సాయంత్రాన్ని కల్లా మేము పులిని పట్టుకుంటామని చెప్పి ఫారెస్ట్ చీఫ్ ఆఫీసర్ చలపతిరావు కూడా మరి కొద్దిసేపటి కింద చెప్పడం జరిగింది. మొత్తానికి ప్రస్తుతానికి పులి మొత్తం కూడా దాని కదలికలను ఎప్పటికప్పుడు జీపీఆర్ఎస్ ట్రాకర్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా ఉన్నతాధికారులకి అందజేస్తున్న దానికి సంబంధించి పులి మైదానం ప్రాంతంలోకి ఎంటర్ అయిన వెంటనే కూడా మేము పులిని మొత్తం కూడా పట్టుకుని దానికి ఏదైతే ఉందో మొత్తం ఇంజెక్షన్ చేసి పులిని పట్టుకుని మొత్తం దీనికి జూకు తరలిస్తామని చెప్పేసి చలపతిరావు అయితే మరి కొద్దిసేపటి కింద చెప్పడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా గత 17 రోజులుగా పులి కలకలం అనేది మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. సంబంధించి ఓ పక్క ఫారెస్ట్ అధికారులు, ఓ పక్క రెవెన్యూ అధికారులకు మొత్తం రౌతలపూడి ఏరియా మొత్తం పత్తిపాడు నియోజకవర్గంలో అయితే మాత్రం భారీ ఆపరేషన్ అయితే జరుగుతుంది అని చెప్పొచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.